కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు హరీష్ రావు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని మండిపడ్డారు. వెంటనే రైతు బంధు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ కింద అకాల వర్షాలతో ముఖ్యంగా వడగళ్ల వాన పడి చాలా గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అకాల వర్షాలతో ముఖ్యంగా వడగళ్ల వానకాలం యాసంగి రైతు బంధు డబ్బులు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇచ్చిన మాట ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అన్ని పంటలకు బోనస్ అన్నారు, బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ అనేది బోగస్ మాటలు మాట్లాడారు. ఇవాళ బోనస్ గురించి మాట్లాడతలేరు. పంటల బీమా అన్నారు, 1,300 కోట్లు బడ్జెట్లో పెట్టినామన్నారు. ఇవాళ పంటల బీమా ఉంటే ఈ వడగళ్ళ వానబడ్డ రైతులకు బాజాబ్తా పైసలు వస్తుండే కదా. ఇవాళ పండితే ఎన్ని పైసలు వస్తాయో బీమా ఉంటే కూడా అన్ని పైసలు వచ్చు. కానీ మీరు ఇప్పటికి 3 పంటలైంది మీ గవర్నమెంట్ వచ్చినాక. పోయిన యాసంగి, వానకాలం, ఇప్పుడు యాసంగి 3 పంటలకు కూడా బీమా రాలేదు, రైతులకు రూపాయి సాయం